హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. నేను ఈరోజు సాటర్డే కాబట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసాను అనమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే నేను ఇంటి ముందున్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే రాలేదండి ఈరోజు. కొంచెం వెరైటీగా ఉంటుంది, ఇంకెక్కడైనా ఇంకెళ్దామని మా చెల్లికి నేను అడిగాను. మా చెల్లి ఇలా అడ్వైజ్ ఇచ్చింది. మినీ టీటీడీకి వచ్చానండి. మినీ టీటీడీ అనమాట. ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారు? జూబ్లీ హిల్స్లో ఉన్న మినీ టీటీడీకి అయితే నేను వచ్చేసాను. టైం 5 అవుతుంది. సో పిల్లల్ని అక్కడైతే కూర్చోబెట్టేసాను నేను. వ్యూ బాగుంది కదా, చూస్తున్నారు వాళ్ళు కూడా. నేనైతే అక్కడ కొంచెం కొబ్బరికాయలు అవన్నీ తీసుకోవడానికి పిల్లల్ని అక్కడ పెట్టేసి నేను వెళ్ళాను. నేను ప్రతి శనివారాలు చేస్తానండి, చాలా చాలా చేస్తాను. నైట్ ఫాస్టింగ్ అలా చేస్తాను అనమాట. 4-5 ఇయర్స్ నుంచి నేను ఇలానే చేస్తున్నాను. సో నేను ఏదైనా అది నాకు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఎప్పుడు తోడు ఉంటాడు. నేను చేస్తూ ఉంటారు. నా వీడియోస్ మీరు చాలా చూస్తుంటారు. పూజలకు సంబంధించిన అయినా సరే కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినట్లు నేను చేసుకుంటూ మీకు పెడుతున్నాను. సో ప్లీజ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజైతే టీటీడీకి వచ్చాము. ఇక్కడ నాకైతే నేను ఇది ఫస్ట్ టైం అంట రావటము ఈ టీటీడీకి. నాకైతే తెలియదు, మా చెల్లి తీసుకొచ్చింది. చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఎవరైనా సరే వెళ్ళని వాళ్ళు కనుక ఉన్నట్లయితే మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి, ఆ స్వామి కృపా పాత్రలు అవ్వండి. నాకైతే తిరుపతి వెళ్ళినట్లు అనిపించింది. కొండలు లొకేషన్ అంతా బాగుంది, కానీ చాలామంది వస్తున్నారండి. నాకైతే ఫస్ట్ అనిపించింది, బయట నుంచి చూశాను వెంకటేశ్వర స్వామిని చూడగానే ఎందుకో నాకు అలా ఒళ్ళంతా పులకరించిందనమాట. ఈ వ్యూ చూసాడు కదండి, అక్కడ కూడా ఉంది కదా, మనకు తిరుపతిలో కూడా ఉంది కదా. అప్పుడు అనిపించింది. నేను లాస్ట్ టైం ఒక 4 months బ్యాక్ కూడా నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మేము తిరుపతి వెళ్ళాము కదా, అప్పుడు కూడా మేము వీడియో పెట్టాను. నా వీడియో సరే, సో నా తమ్ముళ్ళు చూసారో చూడలేదు చూస్తున్నాను, కానీ నన్ను లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, నేను స్వామి పూజల గురించి కానీ ఏమైనా సరే నాకు తెలిసినంతలో నేను చేస్తూనే ఉంటాను. నా మ్యారేజ్ అవ్వక నుంచి చేస్తూనే ఉన్నాను. సో నాకు ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా నచ్చింది. మీలో ఎంతమంది వెళ్ళారో ఎంతమంది వెళ్ళారో నాకైతే తెలియదు. నేనైతే మన స్వామి దర్శనం చేశాను. సో మా వాడు గందరగోళం చేస్తున్నాడు, చెప్పులు అడగలేసేసి అనమాట. ఎన్టీవీ, భక్తి టీవీ, అవన్నీ టీవీ ఛానల్ అనమాట. అది నేను దాన్ని చూస్తున్నాను. అది వ్యూ బాగుంది కదండి, చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. ఫస్ట్ టైం వెళ్ళటము. మీరు ఎంతమంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారండి? నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలు అనమాట, పరమ భక్తురాలని. ఫాస్టింగ్ ఉంటాను 4-5 years నుంచి. ప్రతి శనివారాలు చేస్తుంటాను, 7 శనివారాలు చేస్తున్నాను హౌస్ కోసం అని. సో ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను వెంకటేశ్వర స్వామి ఎక్కడైనా సరే ఎక్కడున్నా సరే నేను చూడాలి, నాకు అదొక ఆశ అనమాట. ఎక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే అక్కడ నేను ఉంటాను. నాకు కొంచెం కాలు నొప్పి, మెట్లు ఎక్కలేకపోతున్నా, సో చిన్నగా నడుస్తున్నా. లోపలికి వచ్చేసామండి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పైకి ఎక్కేసాను. సో ఇదండి టెంపుల్, చూడండి. ఫస్ట్ విఘ్నేశ్వరుని దండం పెట్టుకుందాం, మనం లోపలికి వెళ్తున్నాం. సో నాకైతే నా జన్మ ధరించింది. లోపలికి వెళ్ళగానే చూడండి ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది టెంపుల్. మినీ టెంపుల్, అక్కడ సైడ్ ప్రసాదాలు పెడుతున్నారు. మేమైతే ఫస్ట్ ఒక రౌండ్ తిరిగేసి లోపలికి వెళ్దామని వచ్చేసి వస్తున్నాము. అమ్మవారి టెంపుల్ ఉంది ఒక సైడు, అమ్మవారు భూదేవి ఉంటారు కదా, పద్మావతి దేవి. అటు సైడ్ అమ్మవారు ఇంకొక టెంపుల్ ఉంది. పద్మావతి దేవి టెంపుల్ ఇటు సైడ్, అటు సైడ్ గోదాదేవి టెంపుల్ ఉందండి. ఇటు సైడ్ గోదాదేవి ఉంది అమ్మవారు. గోదాదేవి అమ్మవారు ఏమో. లోపల దర్శనానికి అయితే వెళ్తున్నామండి. సో లోపల దర్శనానికి మనం మొబైల్ ఎలో లేదు కాబట్టి మేము మొబైల్ ఆఫ్ చేస్తున్నాము. ఓకేనండి.
మీరు కూడా ఎవరైనా సరే వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇదండి, దర్శనం అయిపోయినాక బయటకు వచ్చేసి ఫొటోస్ ఉంటే ఫొటోస్ చూస్తున్నాము. ఇది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.